మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని మందిరంలో దేవుడు తన మహిమను సిద్ధపరిచాడు. మీరు నమ్మాలి. ఈ మందిరంలో ముందున్న మందిరము కంటే, పాత నిబంధన కాలంలో ఉన్న మందిరములో ఉన్న మహిమ కంటే ఈ మందిరంలో అధికమైన మహిమ దేవుడు ఉంచాడు. ఆమేన్. ఈ మహిమ నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు. ఏ కంటికి కనబడలేదు? ఈ కంటికి, వెలుపటి కంటికి, లిటరల్ ఐస్, సహజమైన ఈ కంటికి అది కనబడదు. దేవుని మందిరంలో దాగి ఉన్న మహిమ ఈ కళ్ళతో మనం చూడలే. దేవుడు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మన కన్నులను తాకగలిగితే, మన కన్నులను ముట్టగలిగితే, మన మనోనేత్రాలు తెరవబడితే తప్పకుండా మనం ఆయన మహిమను చూడగలము. యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి, యేసయ్యా స్తోత్ర, యేసయ్యా స్తోత్ర. ఓ ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా ప్రభు నమ్ముకున్నది మొదలుకొని ఈరోజు వరకు 10, 15, 12, 5 ఎన్ని సంవత్సరాలైనా అవ్వండి, మీరు విశ్వాసులు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా దేవుని ప్రసన్నతను లిటరల్గా మీరు అనుభవించారా? దేవుని మహిమను మీ కళ్ళారా మీరు చూసారా? దేవుని సన్నిధి మీ మీదికి వచ్చినప్పుడు మీ శరీరం పులకరించినట్లుగా, ఆ ప్రసన్నతలో మీరు ఎంటర్ అయినట్లుగా, ఆ స్పర్శ తాకినట్లుగా మీరు ఎప్పుడైనా మీరు అనుభవించారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రోజున మీ లైఫ్ టైంలో ఒక్కసారి అనుభవంలోకి రండి. మీ జీవితంలో ఎన్నడూ ప్రభుకు దూరం కారు. చేతులెత్తి ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. అనేకులు ప్రభులో ఎందుకు స్థిరంగా లేకపోతున్నారంటే ఈ అనుభవం లేక. వీళ్ళు చెప్పగా వింటున్నారే కానీ సెల్ఫ్గా ఆ ఎక్స్పీరియన్స్ లేక, దేవుని సన్నిధిని చూడగలిగిన, తాకగలిగిన వ్యక్తిగత అనుభవం లేక ఈ టేస్ట్ కుదరట్లేదు. అందుకే చిన్న సమస్య వస్తే వెనకకి వెళ్తారు, చిన్న బాధ వస్తే అలుగుతారు, చిన్న నష్టం వస్తే దేవునికి విరోధంగా మాట్లాడతారు. వారి జీవితంలో ప్రతికూల సంఘటన జరిగితే దేవుని సన్నిధికి కొన్ని 2-3 వారాలు రావటానికి ఇష్టపడరు, ప్రార్థనకి మోకాల మీద రావటానికి ఇష్టపడరు. ఎందుకు? ఈ టేస్ట్ లేక. నేనంటాను, ఒక్కసారి నువ్వు దేవుని మహిమను కల్లారా చూడగలిగితే తుఫాను వచ్చిన ప్రభులో నిలబడగలిగి ఉంటావు. చపలు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? హల్లెలూయా.